హాయ్, ఎపిసోడ్ నెంబర్ 20. ఇదొక సావిత్రి ధైర్యం కథ. అయితే సావిత్రికి సత్యవన్ తన భర్త అంటే చాలా ప్రేమ. పిల్లలు తను చాలా ప్రేమించేది. ఒకరోజు అడవిలో వాళ్ళు పనిచేస్తున్నారు. అమాంతం సత్యవన్ కింద పడిపోయాడంట. అప్పుడు యమధర్మరాజు వచ్చి తన ప్రాణాన్ని తీసుకెళ్ళాడంట పిల్లలు. కానీ ఎవరైనా అయితే చాలా భయపడిపోతారు, చాలా ఏడ్చేస్తారు కదా. సావిత్రి అలా చేయలేదంట. చాలా ధైర్యంగా ఆ యముని వెంబడించి నా భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేయని అడిగిందంట. అయితే అప్పుడు యముడు ఒప్పుకోలేదంట. కానీ ఆవిడ ధైర్యానికి మెచ్చుకొని ఒక కోరిక అన్నాడంట. అప్పుడు సావిత్రి చాలా తెలివిగా నా కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకుందంట. ఆమె ధైర్యానికి, ఆమె తెలివితేటలకి మెచ్చుకున్న యముడు తిరిగి తన భర్త ప్రాణాన్ని ఇచ్చేశాడు. చూసారా పిల్లలు, ఎంతటి కష్టంలోనైనా మనం తెలివిగా ధైర్యంగా వ్యవహరిస్తే అది చిన్న సమస్య అయిపోతుంది పిల్లలు. ఇవన్నీ కథలు మనకు ఒక పెద్ద విషయాన్ని చెప్తున్నాయి పిల్లలు. అవేంటో మీకు తెలుసా? రేపు గ్రాండ్ ఎపిసోడ్ లో 21 ఎపిసోడ్ లో మీ అందరికీ చెప్తాను. మిస్ అవ్వద్దు. సబ్స్క్రైబ్. బాయ్.